విశాఖ జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య మరో వివాదం నెలకొంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ. తమ కుటుంబానికి చెందిన భూములను అక్రమంగా ఎయిర్పోర్టు భూసేకరణ పరిధిలోకి తేవడానికి మంత్రి గంటా ప్రయత్నిస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తుంటే, భూసేకరణ అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని మంత్రి గంటా పేర్కొంటున్నారు. ఇద్దరి మంత్రుల మధ్య ఏర్పడిన వివాదం చంద్రబాబు దగ్గరకు చేరింది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ విశాఖ జిల్లా మంత్రుల మధ్య మరోసారి చిచ్చురేపుతోంది. గతంలోనే జిల్లాలో ఇద్దరు మంత్రులు గంటా అయ్యన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. ఇద్దరు మంత్రులు సమన్వయంతో మెలగాలని గతంలో చంద్రబాబు బహిరంగ హెచ్చరించినా వారి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇద్దరు మంత్రుల మధ్య మరో వివాదం నెలకొంది. విశాఖ సమీపంలోని భోగాపురం దగ్గర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఎయిర్పోర్టుకు సమీపంలో మంత్రి అయ్యన్నకు చెందిన సన్రే విలేజ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ భూములన్నింటినీ ఎయిర్పోర్టు పరిధిలోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. అధికారుల నిర్ణయం వెనుక మంత్రి గంటా కుట్ర దాగి ఉందని మంత్రి అయ్యన్న పాత్రుడు అనుమానిస్తున్నారు. తనను ఆర్థికంగా బలహీనపరిచేందుకు మంత్రి గంటా ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు. తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తన భూములను తీసుకోవాలని అధికారులను గంటా ఆదేశించడమేంటని ప్రశ్నిస్తున్నారు. గంటా వర్గం మాత్రం అయ్యన్న భూముల వ్యవహారంలో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు. అయితే భూసేకరణలో ఏం జరిగిందనే దానిపై అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి అయ్యన్న సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇద్దరి మంత్రుల మధ్య ఏర్పడిన వివాదానికి చంద్రబాబు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారనే దానిపై విశాఖ టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. స్వామినాయుడు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.